అందరికి నమస్తే. ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటది. ఆ సిద్ధాంతం నుంచి అటువైపు, ఇటువైపు జరగాలంటే ఆహ్, చాలా కష్టం. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక ప్రాంతీయవాదం, తెలంగాణ వాదం, ఇటు బీజేపీ హిందూవాదం, తర్వాత కాంగ్రెస్ సెక్యులరిజం వాదం, టీడీపీ తెలుగువాదం, ఎంఐఎం ఇంకొక వాదం, ఇట్లా రకరకాల వాదాలుంటాయి. నేను ఈ వాదాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, బీజేపీ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా పెద్ద నిర్ణయం ఇది. మనం బయట నుంచి చూస్తే కనిపిస్తలేదు కానీ, కొంచెం లోపల ఏం జరుగుతుంది అని చూస్తే, బీజేపీ ఒక వాదంతో లాభం లేదని వదిలేసి, వాళ్ళు అసలు వాదం వైపే పోతున్నట్టుగా కనిపించింది. వాదం ఏంది అసలు? వాళ్ళది హిందుత్వ వాదమే కదా, ఇంకేం వాదం అనగలరు. ఏమైందంటే, మనది తెలంగాణ రాష్ట్రం, ఒక సెంటిమెంట్ రాష్ట్రం. కొత్తగా అన్ని రాష్ట్రాలు వచ్చినట్టు మన రాష్ట్రం వస్తే ఎవరు పెద్ద పట్టించుకునే వాదం కాకపోవచ్చేమో. కానీ ఇక్కడ ఎంతోమంది చనిపోతే ఆత్మార్పణ చేసుకుంటే వచ్చిన రాష్ట్రం ఇది. ఆ ఆత్మార్పణ చేసుకున్న బిడ్డలు, ఆ సీన్లు చూసిన వాళ్ళు, ఆ జనరేషన్ అందరూ ఇప్పుడు కూడా మన ఇంట్లోనే జరిగిందా ఇది ఇన్సిడెంట్ అన్నంత బలంగా నాటకపోయింది. మన కళ్ళతో చూసినాం, మన మనసులో నాటకపోయింది అది. అదే తెలంగాణ వాదం. అయితే ఈ మధ్య ప్రెసిడెంట్ పెట్టింది, మీకు తెలుసు, బీజేపీ ప్రెసిడెంటు రామచంద్రరావు గారికి ఇచ్చారు, ఈటెలందరికీ ఇవ్వలేదు. బీజేపీ చాలా చాలా లెక్కలు వేసుకున్నది. ఆ లెక్కలకు ఒక ప్రూఫ్ కూడా దొరికింది. అన్నీ మాట్లాడదాం. అసలు బీజేపీ వేసుకున్న లెక్కలేంది, అసలు బీజేపీ ఏ వాదాన్ని వదిలేసి వాళ్ళ ఒరిజినల్ వాదం వైపు ఉన్నారు, వాళ్ళు అంతకుముందు ఏ వాదం వైపు ఉన్నారు, ఆ వాదంతో ఎందుకు లాభం లేదనుకున్నది, అన్ని వాదాల గురించి మాట్లాడదాం. అందరికీ రిక్వెస్ట్, 2 లక్షల సబ్స్క్రైబర్కు అతి దగ్గరలో ఉన్నాం. చాలామంది చూస్తున్నారు, మీకు అందరికీ థ్యాంక్స్. ఒక చిన్న సబ్స్క్రైబ్ కొడితే మనం 2 లక్షలకి వెళ్ళిపోతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్జెక్టులకు పోదాం. మనకు తెలుసు, తెలంగాణ వాదమే గొప్పది. ఇక సెక్యులరిజం వాదం, లేకపోతే హిందూ వాదం, ఇంకొక వాదం, ఈ వాదాలన్నీ ఉంటాయి. కానీ హిందూ వాదం మనమంతా హిందువులమైన, మనమంతా మన మనసులకు సంబంధించింది తెలంగాణ వాదం. ఏంది ఈ వాదాల గురించి లొల్లి ఏంటంటే, నిన్న ప్రెసిడెంట్ పెట్టినారు బీజేపీ వాళ్ళు. ప్రెసిడెంట్ పెట్టే విషయంలో నేను మొన్ననే చెప్పిన, సీరియస్ కంటెస్టర్స్ ఇద్దరు కూడా కాదు, ఒక్కరే సీరియస్ కంటెస్టర్స్, ఓన్లీ ఈటెల రాజేందర్. మిగతా వాళ్ళంతా ఈటెల రాజేందర్కు రాకుండా ఎట్లా చూడాలనే వాదమే తప్ప, మాలో ఎవరికి వచ్చినా సరే ఈటెలు రావద్దు ఎందుకు అనే దానిలో బీజేపీ హైకమాండ్ ఒప్పించగలిగినారు. అదే వాదం. ఏమైందంటే, ఒకవేళ ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ అనుకో బీజేపీకి, ఏమవుతుంది అంటే, ఒక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఆకాంక్ష పరుడిగా తెలంగాణ వాదం వైపు నడిపిస్తాడు బీజేపీని. తెలంగాణ అంటే ఈడ ఏమో ఇంకా వేరే ఏం కాదు. తెలంగాణ అంటే ఫస్ట్ కేసీఆరే. ఎవరు తెలంగాణ అన్నా ఫస్ట్ కేసీఆరే. దీనిలో డౌట్ ఏం లేదు. తెలంగాణలో ఏ చిన్న బిడ్డని అడిగినా చెప్తారు, తెలంగాణ అంటే కేసీఆర్. అసలు వీళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నారు పార్టీది. కానీ ఊళ్ళల్లో మేము సర్వేలు చేసినప్పుడు, అంతకుముందు ఎలక్షన్, ఏ ఎలక్షన్కి వచ్చినా, బై ఎలక్షన్కి వచ్చినప్పుడు టీఆర్ఎస్కు ఓటు వేయాలనుకునే వాళ్ళు, దేనికి ఓటు వేస్తారు మీరు, మీ ఓటు దేనికి, ఏ పార్టీకి వేస్తారంటే తెలంగాణ పార్టీకి అనేవాళ్ళు. అంత తెలంగాణ వాదం అనేది వాళ్ళకు అట్లా నడిచింది. అందుకే ఇప్పుడు ఈటెలందరూ వస్తాడు, తెలంగాణ వాదాన్ని వినిపిస్తాడు, తెలంగాణ అంటాడు, బీజేపీ తెలంగాణ అంటాడు, రకరకాలు తెలంగాణ యాంగిల్లోనే నడిపిస్తాడు ఉద్యమము. తర్వాత తెలంగాణ వ్యవహారాలు, తెలంగాణ బాగు, తెలంగాణ. ఈటెల రాజేందర్ ఎన్నిసార్లు తెలంగాణ అన్నా దానివల్ల వచ్చే క్రెడిట్ బీజేపీకి రాదు. అది మొత్తం తెలంగాణ అంటే కేసీఆర్కే పోతుంది తప్ప ఈటెలందరూ రాదు. ఫస్ట్ ప్లేస్ కేసీఆర్, తర్వాత మనం 4 కోట్ల మంది ఉంటాం వెనుక. 4 కోట్ల మంది తెలంగాణ వాళ్ళమే అందరం ఉంటాం. నెంబర్ 1, నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 4 కోట్ల వరకు వేసుకుంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది కేసీఆర్. ఎవరు తెలంగాణ వాదం అన్నా కేసీఆర్. అందుకే ఇక్కడ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ అనే వాదాన్ని చంపేయాలని ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ వాదం ఉంటే కేసీఆర్ వైపు ఉంటారు జనం, తెలంగాణ అనే సెంటిమెంట్ ఉంటే కేసీఆర్ వైపు ఉంటారు జనం. అందుకే వీళ్ళు ముత్తుకునేది. వాళ్ళు మామూలుగా పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేసినా ఇంకా చూసినారా, సెంటిమెంట్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ అంటున్నారు. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సిగ్నల్ టీవీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఈ మధ్యకాలంలో మీడియా పైన జరిగిన దాడి, దానికన్నా ముందు జరిగిన పరిణామాలు, పర్యవసానాలు, వాళ్ళు పెట్టిన తమ్మునేళ్ళు,
తెలంగాణ అస్తిత్వం, ఈ ఈ అన్ని అంశాల మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం సిగ్నల్ టీవీ నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టాం. దానికి జర్నలిస్టులు వచ్చిండ్రు, పార్టీల తరపున శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు, మాజీ మంత్రి, బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి గారు వచ్చిండ్రు, అద్దంకి దాగర్ గారు వచ్చిండ్రు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. ఒకవైపు మీడియా పైన జరిగిన దాడిని ఖండిస్తూనే అసలు ఎందుకు ఆ దాడి వరకు వెళ్ళింది అనే విషయాల మీద చర్చించినాం. అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో చర్చ జరగాలి కాబట్టి. అయితే అందులో పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నట్టుండి ఒక కామెంట్ చేసిండు. ఆ ఒక్క కామెంటు బీజేపీ ఎందుకు ఈటెలందరికీ ఇవ్వలేదు, ఎందుకు రామచంద్రరావు వైపు మొగ్గు చూపింది, ఏం జరగబోతుంది, ఈ అన్ని అంశాల మీద క్లారిటీ వచ్చింది. మీరు కూడా ఆ బయట వినండి, విన్న తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ మాట్లాడదాం. పదాన్ని తక్కువ వాడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇప్పటి కూడా తెలంగాణ వాడుతున్నారు. పైడి రాకేష్ రెడ్డి గారు ఏమంటున్నారు, తెలంగాణ వచ్చింది, ఇంకా తెలంగాణ అనే పదం తక్కువ వాడండి, ఇక తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అని. సరే, పక్కనే ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు కౌంటర్ ఇచ్చిండ్రు. తెలంగాణ అంటే ఉత్త పదం కాదు, అదొక అస్తిత్వము, తెలంగాణ అంటే మన తిండి, తెలంగాణ అంటే మన బతుకు, తెలంగాణ అంటే మన ఉద్యమం, తెలంగాణ అంటే మన పోరాటం, తెలంగాణ మన భవిష్యత్ అని. నిజంగా కూడా తెలంగాణ అనేది మనం పలకకపోతే మనకి ఇంటి పేరు లేనట్టే. ఇప్పుడు చిరంజీవి అని పెట్టుకోవచ్చు ఇంటి పేరు, ఒక మనిషి, బాలకృష్ణ అని పెట్టుకోవచ్చు, కృష్ణ అని పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. కానీ ఇంటి పేరు చాలా ఇంపార్టెంట్ కదా. ఓ ఇంటి పేరు కోసమే పుష్ప అనే సినిమా పుట్టింది. ఆ ఇంటి పేరే కొండదల చిరంజీవి అంటే దానికి ఒక క్రేజ్ ఉంది, నందమూరి బాలకృష్ణ అంటే దానికి ఒక క్రేజ్ ఉంది, ఇంటి పేరు అది. సేమ్ మనం కూడా తెలంగాణ అని పలకకపోతే మనకు లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే కొంతమంది కామెంట్ చేసిండ్రు, ఆ కామెంట్ మాత్రమే నేను చెప్తా. స్వాతంత్రం వచ్చింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎవరి బతుకులు బతుకుతున్నాం, హిందువులం ఉన్నాం, ముస్లిమ్స్ ఉన్నాం, మన దేశంలో అందరూ ఉన్నారు, ఇంకా మనం జై శ్రీరామ్ ఎందుకు అనాలి, జై హిందూ అని ఎందుకు అనాలి, జై భారత్ అని ఎందుకు అనాలి అని కూడా కొంతమంది కామెంట్ చేసిండ్రు. జై తెలంగాణ అనలేకపోతే దాని కూడా వ్యాలిడిటీ లేదు అనేది వాళ్ళ సారాంశం కావచ్చు బహుశా. కానీ బీజేపీ ఏం చేయబోతుంది, బీజేపీ ఏం చేయాలనుకుంటుంది, బీజేపీ రకరకాల వాదాల మీద సర్వేలు చేసిండ్రు. ఓ పక్క బీసీ వాదం, ఓ పక్క తెలంగాణ వాదం, ఓ పక్క హిందూవాదం. బీజేపీ నిలబడ్డది హిందూవాదం పైనే, ప్రాంతీయవాదాల పైనో లేకపోతే ఇంకో వాదం మీద నిలబడలే. డైరెక్ట్గా హిందూవాదం. వాళ్ళు ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్ రాకపోయినా ఇన్సిడెంట్ ఏం జరిగినా హిందూ అనే దాన్ని తీసుకుంటారు. అసలు వేరే వేరే ఇష్యూస్ మీద, పబ్లిక్ ఇష్యూస్ మీద కూడా కొట్లాడలే బీజేపీ. హైడ్రాగోలో కొడితే బీజేపీ వాళ్ళు ఎవరు పోలే, అవసరమైతే సపోర్ట్ చేసిండ్రు. మూసీ వాళ్ళని భయపడిస్తే మూసీ దగ్గర ఉన్న జనాలని బీజేపీ పోలే, ఆ సమస్య మాకు కాదు అన్నట్టుగా ఉన్నారు. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి పండుకొని దోమలు లేవు ఏం లేవు అని చెప్పిండ్రు అంతే. కానీ పెద్ద సీరియస్గా దాని మీద ఫైట్ చేయలే. లగచర్లలో పెద్ద గొడవ జరిగితే బీజేపీ వాళ్ళు పోలే, అసలు పట్టించుకోలే. అంటే అది మన ఎజెండా కాదు, బీజేపీ ఎజెండా ఓన్లీ హిందూ. హైకమాండ్ను ఇక్కడున్న నేతలు ఒప్పించేది కూడా ఈ వాదమే. ఈటెల రాజేందర్ వల్ల తెలంగాణ వాదం అని వినిపించగలడేమో, కానీ తెలంగాణ వాదం అనేది బీజేపీ పేటెంట్ కాదు, అది బీజేపీకి ఓట్లు రాల్చదు. కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు పెట్టడంలో కూడా ఒక పెద్ద స్కెచ్ కనిపిస్తుంది. ఒకవేళ ఈటెలందరూ కనుక ప్రెసిడెంట్ అయి ఉంటే ఆయన తెలంగాణ అంటాడు, ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళకుండే తెలంగాణ పేటెంట్ వాళ్ళకుంది. తెలంగాణ అనే అంశం పైన ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలు రేవంత్ రెడ్డి సీన్లో లేకుండా పోతాడు. అసలు రేవంత్ రెడ్డి కోసమే ఈటెలందరిని పెట్టకుండా రామచంద్రరావుని పెట్టిండేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సేఫ్. లేకపోతే తెలంగాణ అనే నినాదంలో రేవంత్ రెడ్డి మసక వారిపోతాడు, అసలు డౌన్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సేఫ్. మనం ఎన్నిసార్లు తెలంగాణ అంటే ఆ తెలంగాణ ఓటు అడ్డుపోతుంది, కేసీఆర్ వైపు పోతుంది. హిందూ అంటేనే బీజేపీకి ఓట్లు పడతాయి. హిందూవాదాన్ని, సరే తెలంగాణలో హిందుత్వవాదం ఎంత బలంగా పనిచేస్తుంది, వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేసినట్టుగా మన రాష్ట్రంలో అంత ఉవ్వెత్తున హిందూవాదం పనిచేస్తుందా లేదా అనేది ఒక్కొక్కసారి ఒకలాగుంటుంది. ఎలక్షన్స్ని బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, అక్కడున్న లీడర్ని బట్టి, రకరకాల పరిణామాలను బట్టి బీజేపీకి హిందూవాదం అనేది ఓట్లను రాలుస్తుంది. కానీ తెలంగాణ వాదం అంటే మాత్రం బీజేపీకి ఓట్లు పడవు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ తిప్పలు కూడా అదే, కాంగ్రెస్ వాళ్ళ ప్రాబ్లం కూడా అదే. రేవంత్ రెడ్డి జై తెలంగాణ అంటలేడు అంటే మరి ఏం చేయమంటారు? రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్న దానికి వచ్చే క్రెడిబిలిటీ కేసీఆర్కే పోతుంది. జై తెలంగాణ అంటే రేవంత్ రెడ్డికి వచ్చేదేం లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చేదేం లేదు. తెలంగాణ ఇచ్చినాం చెప్పుకుంటాం అంతవరకే. అందుకే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ అనే ఒక దీన్ని నిషేధించాలని కాదు, తెలంగాణ అనే దాన్ని కొంచెం
డల్ చేయాలని ప్రయత్నం చేశారు. తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ను, తెలంగాణ అనే ఒక ఏమంటారు ఆత్మ మనకు ఒక భావం ఉంటుంది కదా. మనం ఏడుకున్న తెలంగాణ అనే చెప్పుకుంటాం. మరి తెలంగాణ అనే పదం ఆడకపోతే ఏమని చెప్పుకుంటాం మనం? తెలంగాణ అనేదే మన బతుకు. తెలంగాణ అనేది మన మాట, మన బతుకు, మన ఆకలి, మన పోరాటం, మన యుద్ధం అన్నీ తెలంగాణనే. కానీ ఇప్పుడు ఈ 2 పార్టీలకు తెలంగాణ అనేది రుచిస్తలేదు. ఎందుకు రుచిస్తలేదంటే అది ఓట్లు రాల్చదు. తెలంగాణ అనేది మన సబ్జెక్ట్ కాదు. తెలంగాణ అనేది కేసీఆర్ సబ్జెక్ట్ అనేది డిసైడ్ అయిపోయినాయి 2 పార్టీలు. అందుకే బీజేపీ ఈటెలందరికీ ఇవ్వద్దు అని చెప్పడానికి ఇక్కడున్న చాలామంది నేతలు, ఈటెలందరికీ ప్రెసిడెంట్ రాకూడదు అని చెప్పి భావించిన నేతలు, లేకపోతే బీజేపీ తెలంగాణ వాదం తీసుకోవడం వల్ల లాభం లేదు అనుకున్న నేతలంతా హైకమాండ్ ఒప్పించింది ఇదే. తెలంగాణ వాదం వద్దు. ఇప్పుడు తెలంగాణ వాదం మీద పోతే వర్కౌట్ కాదు. హిందూ వాదమే కావాలంటే మన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న కింది స్థాయి నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్, ఏబీపీ ఇట్లా వచ్చిన వాళ్ళతోనే ప్రెసిడెంట్గా పెడితే బీజేపీ సిద్ధాంతాలు వేర్లు అవి. బీజేపీకి వేర్లు హిందుత్వం అనేది. ఆ వేర్లు ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణ వాదం కొత్తగా బీజేపీ వినిపించడంతోన బీజేపీకి వచ్చేది ఏముండదు. ఆ వేర్లు పనికి రాకుండా పోతాయి. దానివల్ల సమస్య మొదటికి వస్తుంది. బీజేపీలో ఎవరైనా సరే బీజేపీకి అటాచ్ అయ్యే వాళ్ళు హిందుత్వం అనే యాంగిల్లోనే అటాచ్ అవుతారు తప్ప ఇంకా వేరే వాదం ఏముండదు. ఓన్లీ హిందుత్వం అనే యాంగిలే. వాళ్ళు అందుకే ఎప్పుడు ఎంఐఎంను పావుగా వాడుతూ ఉంటారు. ఎంఐఎం వాళ్ళు ముస్లిం పార్టీ, వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఎంఐఎం వైపు మాట్లాడుతుంటారు. వాళ్ళ ప్రత్యర్థి ఇప్పుడు కూడా మాట్లాడతారు. వాళ్ళ ప్రత్యర్థి బీజేపీ, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, మా ప్రత్యర్థి ఎంఐఎం అంటారు సింపుల్గా. ఎంఐఎం ముచ్చింత పార్టీ ఉండొచ్చు ఓల్డ్ సిటీలో. కానీ ఆ ముచ్చింత పార్టీని చూపించేసే బీజేపీ ఓటు రాబట్టుకోవాలనేది వాళ్ళ ఎజెండా. ఒక్కొక్క పార్టీకి ఎజెండా తప్పేం లేదు. అది వాళ్ళు పుట్టిందే హిందుత్వం కోసం, బీజేపీ పుట్టిందే హిందుత్వం కోసం. కానీ ఇప్పుడు స్కిప్ అయిపోతే అది నష్టం చేస్తుంది బీజేపీకి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు హైకమాండ్కి చెప్పగలిగినారు. హైకమాండ్ కూడా కన్విన్స్ అయింది దానిలో. అక్కడ ఇతరులందరూ స్కిప్ అయిపోయిండు. కానీ ఇక్కడ బీజేపీ తెలంగాణ వాదంని టచ్ చేయకుండా ఇంతవరకు నిలబడగలదు అనేది ఒక పాయింట్. కాంగ్రెస్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందా రాదా అనేది ఇంకా చాలా టైం ఉంది. ఇక జనాలు డిసైడ్ చేస్తారు. వాళ్ళ వాదం ఏందో అసలు అర్థమే కాదు. కాంగ్రెస్ లౌకికవాదం తప్ప ఇంకా మిగతా వాదాలు ఏముండవు. జాతీయవాదం ఉండదు, ప్రాంతీయవాదం ఉండదు, ఏ వాదం ఉండదు వాళ్ళది. ఓన్లీ లౌకికవాదం. సరే చూద్దాం. బీజేపీ నమ్ముకున్న హిందూ వాదమే ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. తెలంగాణలో తెలంగాణ వాదాన్ని హిందూ వాదం ఓడిస్తుందా? తెలంగాణ వాదంలో హిందూ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. హిందూ వాదంలో కేవలం హిందువులు మాత్రమే ఉంటారు. కానీ బీజేపీ ఒక వాదం నుంచి, తెలంగాణ అనే ఒక వాదం నుంచి, మన ప్రాంతీయ భావం, మన ఆత్మతో ముడిపడి ఉన్న ఒక వాదాన్ని అంటచ్ చేద్దాం అనుకున్నది. అంటచ్ ఉందామనే భావన బహుశా పైడి రాకేష్ రెడ్డి గారు అందుకే మాట్లాడండి. చూద్దాం ఏం జరుగుతుందో. ముందు ఇంకా చాలా టైం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.